గోవా నుంచి హైదరాబాద్కు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు తరలించారు. నార్సింగ్ పోలీసులు అదుపులో ఉన్న జానీ మాస్టర్ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. నగర శివారులోని ఒక ఫామ్ హౌస్లో జానీ మాస్టర్ను పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఇవాళ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు జానీ మాస్టర్ను పోలీసులు హాజరుపరచబోతున్నారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జ్లో నిన్న జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకుంది. అక్కడ కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొచ్చారు. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పిఎస్లో 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేసిన తరువాత కేసును నార్సింగి పిఎస్కు రిజిస్టర్ చేశామని అటు పోలీసులు వెల్లడించారు. 2020లో తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగికంగా దాడికి పాల్పడి ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్టుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై ఫోక్సో కేసు కింద నమోదు చేశామని నార్సింగ్ పోలీసులు తెలిపారు. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. అతడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు మరో 2 సహాయకులం వెళ్లామని, అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఎట్టకేలకు హైదరాబాద్కు తీసుకొచ్చారు పోలీసులు. రహస్య ప్రదేశంలో ఉంచి అతన్ని విచారిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న గోవాలో తలదాచుకున్న జానీ మాస్టర్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి హైదరాబాద్ తరలించారు. ఇప్పుడు ఒక రహస్య ప్రదేశంలో జానీ భాషని విచారిస్తున్నారు. ఇది మరి కాసేపులోనే జానీ భాషని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే అతనిపై సెక్షన్ 376తో పాటు 323 అదేవిధంగా 506తో పాటు ఫోక్సో యాక్ట్గా పోలీసులు నమోదు చేయడం జరిగింది. 2020లో మహిళా కొరియోగ్రాఫర్ని మైనర్గా ఉన్నటువంటి మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అతనిపై ఫోక్సో యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు మహిళా కొరియోగ్రాఫర్పై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి సంబంధించినటువంటి వాయిస్ రికార్డ్స్, అదేవిధంగా కాల్ వాట్సాప్ చాటింగ్స్, అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ ఆధారాలను మొత్తం కూడా పోలీసులకు సబ్మిట్ చేసింది. ఆమె స్టేట్మెంట్ని బేస్ చేసుకుంది. దాదాపు 40 పేజీల స్టేట్మెంట్ని పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. స్టేట్మెంట్తో పాటు కొన్ని ఎవిడెన్స్ని కూడా పోలీసులకు మహిళా కొరియోగ్రాఫర్ బాధితురాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్పై పోలీసులు అనేక సెక్షన్స్ కింద అంటే 376తో పాటు ఫోక్సో యాక్ట్ని కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న గోవాలో ఉన్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఒక రహస్యమైనటువంటి ప్లేసెస్లో అతన్ని విచారిస్తున్నారు. మరి కాసేపులోనే అతన్ని పోలీసులు ఫోక్సో కోర్టుతో పాటు అక్కడ లోకల్ సంబంధించిన కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం. నిన్న గోవా నుంచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా పీటీ వారెంట్ ద్వారా అతన్ని హైదరాబాద్ తరలించారు. ఇక ఇప్పటికే మనం చూసాం బాధితురాలు అటు ఫిలిం ఛాంబర్ నేతలకు, మరోవైపు అటు పోలీసులకు, మరోవైపు ఉమెన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్ కూడా ఇప్పటికే ఆమె సంబంధించి దాంట్లో స్పందించింది. తనకు రక్షణ కల్పించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు మహిళా కమిషన్ ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం మహిళా కమిషన్ ఆమెకు ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో మహిళా సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో ఆమెకు మద్దతుగా నిలిచాయి. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వైపు బాధితురాలతో పాటు మహిళా సంఘాలు ఆరోపిస్తుంటే, మరోవైపు జానీ మాస్టర్ భార్య అటు సుమలత అలియాస్ అయేషా కూడా ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము, తన ఎదుగుదల చూసి ఓర్వలేకనే తనకు ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ అవార్డ్స్తో పాటు పార్టీ జనసేన పార్టీలో ఎంతో పేరు ప్రతిష్టలు వస్తున్నటువంటి నేపథ్యంలో తనని అణగదొక్కాలనే ఉద్దేశంతో కొంతమంది కుట్ర పండుతున్నారంటూ కూడా జానీ మాస్టర్ భార్య సుమలత నిన్న ఆరోపణలు కూడా చేసింది. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము. ఆ కొరియోగ్రాఫర్ని అసలు జానీ మాస్టరే దగ్గర తీసుకున్నాడు. మరోవైపు జానీ మాస్టర్ ఆమెకు కొరియోగ్రాఫర్
కార్డు ఇప్పించాడు, అనేక ఆఫర్స్ కూడా సినీ ఇండస్ట్రీలో అనేక ఆఫర్స్ కూడా ఇప్పించాడు. ఆమె తొందరగా ఎదగాలని, తొందరగా డబ్బులు సంపాదించాలని ఆశతోనే ఆమె జానీ మాస్టర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్టు కూడా నిన్న జానీ మాస్టర్ సతీమణి సుమలత ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే మొత్తం మీద జానీ మాస్టర్ సంబంధించిన దాంట్లో పోలీసులు వైపు బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆమె ఇచ్చిన ఎవిడెన్స్, ఆమె ఇచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి నిన్న గోవా నుంచి పీటీ వారెంట్ ద్వారా, ట్రాన్సిట్ వారెంట్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చారు. రహస్య ప్రదేశాల్లో అతన్ని విచారిస్తున్నారు. మరి కాసేపట్లోనే అతని స్టేట్మెంట్ మొత్తం కూడా నమోదు చేసుకున్న తర్వాత అతన్ని ఫోక్సో కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి కోర్టు అతన్ని రిమాండ్ తరలిస్తుందా, మరి ఎలాంటి శిక్ష విధిస్తుంది, అంటే ఈ రోజు ఎలాంటి తీర్పు అంటే రిమాండ్ తరలిస్తుందా, రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మొత్తం మీద జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో పోలీసుల వైపు సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి బాధితురాలు కండగా. మరి చూడాలి, మరి కాసేపట్లోనే కోర్టుకు అతను తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ఝాన్సీ, అంటే సునీల్, అటు జానీ మాస్టర్ పై ఇప్పటి వరకు ఓవరాల్ గా ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు? మరోవైపు బాధితురాలు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది, తెలుగు ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించింది, మహిళా కమిషన్ ను కూడా ఆశ్రయించింది. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తోంది బాధితురాలు? ఇప్పటి వరకు రియాక్ట్ అయిన సందర్భాలు ఏమన్నా కనిపించాయా? రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బాధితురాలు మొట్టమొదటిగా కేసు నమోదు చేసింది. కానీ ఆమె లిమిట్స్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ కేసుని రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ చేసి అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేయడం. నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376తో పాటు 323 అదేవిధంగా 506 కింద పోలీసులు కేసు నమోదు చేసింది. మొత్తం మీద దాదాపు 2020లో, అంటే ఆమె మైనర్గా ఉన్నప్పుడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. ముంబైలో ఒక హోటల్లో ఒక షూటింగ్, అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినటువంటి సమయంలో లైంగిక దాడికి జానీ మాస్టర్ పాల్పడ్డాడని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని అతనిపై ఫోక్సో యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద బాధితురాలు ఒకటి చెప్తుంది, తను ప్రతిసారి కూడా తనకు ఆఫర్స్ రాకుండా, తనకు అవకాశాలు రాకుండా జానీ మాస్టర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తన సొంతంగా ఎదుగుతుంది. ఇటీవల కాలంలో మనం చూస్తాం చాలా సినిమాల్లో ఆమెకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి, కానీ అతను అడ్డుపడుతున్నారు. ఎలాంటి ఆఫర్స్ రాకుండా పదే పదే చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తన నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఆశ్రయించింది. మరి చూడాలి, మరి కాసేపట్లోనే జానీ మాస్టర్ ని కోర్టులో కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్.